మీ పేరమ్మా? నా పేరు కడల సరస్వతి. ఏం చేస్తారు మీరు? మాది వ్యవసాయం పనే బాబు, ముసలోళ్ళం అయిపోయాం కదా అన్న. చంద్రబాబు నాయుడు పింఛన్ ఇచ్చిందే అదే బతుకుతున్నాం. ఇంకా అంతగా ఏమీ లేదు. ఆధార్ నాకు గుండె ఆపరేషన్ అడ్డది. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడే నాకు ఏదో ఆయన 2 లక్షలు అయ్యింది ఇచ్చాడు. అయ్యింది మందులు మట్టుకు ఇప్పుడు నెలకే 3000 అవుతుంది. డబ్బు గట్టిగా వసూలు చేస్తున్నారు. ఏం చేయము, హాస్పిటల్కే డబ్బులు ఉండలేదు మాకు. ఇంకా అలాగే బతుకుతున్నాం. ఆ పెన్షన్ డబ్బులు అవి తెచ్చుకుని. పెన్షన్లు కరెక్ట్గా అందుతున్నాయా? మరి చాలా మందికి ఇవ్వట్లేదు పెన్షన్. లేదు బాబా, ఫస్ట్ తారీఖున తెల్లారి గట్టలు వచ్చి లెగ్గొచ్చి మరి ఇస్తున్నారు. అవి ఇస్తున్నారు. అబద్ధాలు ఆడకూడదు. కూటమి నాయకులకి ఇస్తున్నారా? అందరికీ మాకు 500 వస్తుంది ఇస్తారు. ఆయనకి ఏమో 4000 వస్తుంది ఇస్తారు. వికలాంగులకి 6000 ఇస్తున్నారు. అన్నీ బాగా చేస్తున్నారు. కాదంటే ఇగో రైతు డబ్బులు కూడా పడిపోతాయి. ఈ మధ్యన రైతుకి డబ్బులు ఇవ్వలేదు కదా, లేబర్ కదా బాబా. ఎక్కడ ఎగసాయాలు కట్ట అన్ని దెబ్బతినేసి వర్షాలు వచ్చి జనానికి పల్లెటూరులో కూడలేదు. ఏదో ఇంకా అలాగే మీలాంటి వాళ్ళు సాయం చెయ్యి, పనిలో పురమాయించండి. వచ్చారు కాబట్టి ఎలా ఉందంటే చూసుకుంటే పెన్షన్లు వచ్చేటప్పటికి 1 తారీఖున ఇవ్వట్లేదు. 5 తారీఖున ఇస్తున్నారు. ఫస్ట్ తారీఖున ఇచ్చేస్తున్నారు. కోట బియ్యం కూడా ఇస్తున్నారు. పనసదార, కందిపప్పు ఇస్తున్నారు. ఇస్తలేదన్న మాట అనకూడదు. ఇస్తున్నారు, తినలేదు అనకూడదు. తప్పు. పెన్షన్ అయినా వాళ్ళు ఇచ్చేవారు. కానీ అదేంటమ్మా, ముందాళ్ళు పచ్చిపాతాలు చూసుకుని ఇచ్చేవారు. ఇప్పుడు అలా కదా, అందరికి సమానంగా ఇచ్చారు. సమానంగా ఇస్తున్నారు. ఉచిత సిలిండర్లు అని చెప్పేసి సంవత్సరం ముడిస్తున్నారు. సిలిండర్లు మట్టికి ఇస్తున్నారు. కానీ ఇంకా మాకు సర్ది లేదు. ఏంటంటే ఫోను ఒకళ్ళు తెచ్చుకుని బండ ఒకళ్ళ పేరు నెట్టుకుని చేసుకుంటే ఆగినాయి. కానీ కొంతమందికి వెంటనే అడిపోతున్నాయి. అదనమాట. డ్వాక్రా పరంగా ఎలా ఉంది? మహిళలకు ఎలా చేస్తున్నారు? డ్వాక్రా పరంగా 20 లక్షలు ఇచ్చారు మనిషికి. 10 లక్షలకు చంద్రబాబు నాయుడు వడ్డీ కట్టనంటున్నాడు. 10 లక్షలకు వడ్డీ కట్టమంటున్నాడు. మళ్ళీ 50,000 కాడి నుంచి వ్యాపారాలు చేసుకుని ఊరికి ఇస్తానంటున్నారు వడ్డీ లేకుండా. మరి అన్న చంద్రబాబు నాయుడు దయ్యుండి ఇస్తే ఏదో అలా చేసుకుంటారు. ఈ పల్లెటూరులో ఏమీ లేదు కూడు. ఏంటంటే ఆ దూళ్ళ మేపుకుని, ఆ కోళ్ళు మేపుకుని అంతే. రైతులకు బానిసత ఏముందంటే ధాన్యాలు అయిగో పోయినాయి కదా. ఆ పోయిన వ్యవసాయం ఏమైందంటే అలాగున్నాయి. ఎప్పుడు చేసుకున్నారో సంచి ఇస్తున్నారు. 24 గంటలకు ఇచ్చేస్తున్నారు. ఏంటంటే ఈ మండలంలో ఇది పంచాయతీలు కుర్రమండలేమో ఈసారి చేయలేదు. మట్టుకు మాకే చేయలేదు. ఆ డబ్బులు అడలేదు ఇప్పటికి. అవి మామూలుగా సావుకారు తీసుకెళ్ళాడు. ఆ సావుకారు ఏమంటున్నాడంటే ఎవరి దాన్ని ఉంటే కొట్టిస్తాను ఆగండి అంటున్నాడు. ఇది పరిస్థితి. అంటే గడిచిన 5 సంవత్సరాలది, ఇప్పుడు 6 నెలలది ఏమైనా తేడా ఉందా? ప్రభుత్వ పరిపాలన మరి ఇప్పుడు తేడా లేదా బాబా? 24 గంటల్లో వేస్తున్నాడు. ఆడేమో 6 నెలలకి 3 నెలలకి. మేమేమో మొత్తం కొద్ది నీ దగ్గరికి ఎత్తున్నా 50,000 అప్పిస్తున్నా. ఊడి పుడుతున్నా. మళ్ళీ కోత కొయ్యాలి. మేము కోత మిషనోడికి ఇవ్వాలి. దాని నుంచి సౌకర్యం అట్టుకెళ్తున్నాడు. ఆడు కొట్టలేదు, నేనేం చేయను అంటున్నాడు. ఇలాగుండేది 6 నెలలు. అసలు కూడుండేదండి. చాలా ఏడిపిచ్చేసాడు. అలా చెప్తారు. ఏంటంటే వాళ్ళ పార్టీ అంటారు అంతే. మరి మేమే చేసాము, వాళ్ళు ఈ కూటమి నాయకులు ఏం చెయ్యట్లేదు అని చెప్పి మొన్న ధర్నా కూడా చేశారు. ఏడ్చాడు. ఆడేం దారాన్ని అడిపోను. ఏంటంటే ఏదో పనికి ఆహారం పథకానికి ఏ డబ్బులు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం. మళ్ళీనేమో 18,000 ఏమో అదేంట మక్కలకి అందరికి నేను వేస్తున్నానని చెప్తున్నాడు. అవి కొందరికి ముట్టినాయి, కొందరికి ముట్టలేదు. ఇలాగే పచ్చిపాతాల వాళ్ళకి వేసుకునేవారు, వీళ్ళకి వేయలేదు. ఎవరికి వేయలేదు. నేను మహిళలకి చాలా సంక్షేమ పథకాలు పెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం ఏం పెట్టలేదు. మొత్తం అంతా దోసేసి ఊరంతా నాశనం చేసి పోయాడు. ఇప్పుడు ఏమి వేస్తాడా? తోసుకొచ్చేస్తాడా? ఎక్కడ తెచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు మాత్రం? అలాగే దొరికిన కడకల్లా తెచ్చి ఆయన వేస్తాడు. వీడు అన్ని అప్పులు చేసిపోయాడు. ఎక్కడి నుంచి వస్తా చెప్పు? ఓట్లలోనే దిగమోసేసాడు. వాళ్ళ పార్టీ వాళ్ళకి లారీల్లో డబ్బు వాళ్ళ తినేసారు చదువుకుని. మా అలాంటి వాళ్ళకి కూడే లేదు. అలాగే ఉంటుంది. మరి 6 నెలలు చేశారు. భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందంట ప్రజలకి. ఎందుకు చేయదు బాబా? చేస్తారు. అలాగే 5 సంవత్సరాలు తిరిగి వచ్చేదానికి నేను ఉన్నా లేకపోయినా మీలాంటి వాళ్ళు చూస్తారు. అది అంటే ఇప్పుడు 2027లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అంటున్నారు. వస్తే ఈసారి మా పార్టీ వచ్చేస్తుంది. తెలుగుదేశము, జగన్, ఇది జనసేన. ఆ 2 వస్తా. వాళ్ళు ఇద్దరు కలిసిన వాళ్ళని ఈ కూడుందే లేత లేదు.